నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు క్రాప్ స్టోరీస్. మనము సాయిల్కి న్యూట్రియంట్ ఏది ఇస్తున్నాం, ఏది ఇవ్వాలి అనేది మనకు తెలియాలి. ఎందుకంటే సాయిల్ హెల్త్ని ఎంత కాపాడుకుంటే మనకు అంత క్రాప్స్ మంచిగా పండుతాయి, పంటలు పండుతాయి. అలాగే ఈల్డ్ కూడా, దిగుబడి కూడా అలాగే వస్తుంది. ఇప్పుడు సాయిల్ హెల్తే బాగాలేకపోతే మనకు పంటలు పండడానికి ఆస్కారం ఉండదు, అలాగే దిగుబడి ఉండదు. కాబట్టి సాయిల్కు మట్టికి ఏ న్యూట్రియంట్ ఇస్తున్నాం, ఏ ఫర్టిలైజర్ ఇస్తున్నాం అనేది మనకు తెలియాలి. కాబట్టి దీన్ని తెలియజేయడం కొరకు మనకు ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ వచ్చేసి ఇది అపెక్స్ బాడీ, ఇండియాలో అగ్రికల్చర్ మొత్తానికి అపెక్స్ బాడీ. ఇది వచ్చేసి మనకు ఇండియాలో క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఇంటెన్సివ్ బ్యాలెన్స్డ్ ఫర్టిలైజర్ యూసేజ్ను ఎలా చేయాలన్న దానిపైన ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఇది విలేజ్ లెవెల్లో, తర్వాతకు అగ్రికల్చరల్ ఆఫీసెస్ లెవెల్లో, తర్వాతకు బ్లాక్ లెవెల్, మండల్ ఆర్ బ్లాక్ లెవెల్, తర్వాతకు అగ్రికల్చరల్ యూనివర్సిటీస్, స్టేట్ ఆర్ సెంట్రల్ యూనివర్సిటీస్, అలాగే మనకు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. అయితే దీనివలన ఏంటంటే మనకు ఫార్మర్స్కు అవేర్నెస్ తీసుకురావడం కొరకు ఏ ఫర్టిలైజర్ వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎంత రికమెండెడ్ డోసెస్ వాడాలి, ఏ ఫర్టిలైజర్ వాడాలని చెప్పేసి, అలాగే దీంట్లో ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ గురించి ఎక్కువగా చెప్పడానికి, ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ గురించి అవేర్నెస్ తీసుకురావడానికి కొరకు ఈ క్యాంపెయిన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అసలు ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ ఏంటంటే మనకు కెమికల్గా, బయోలాజికల్గా, అలాగే మాన్యూరింగ్. ఈ మాన్యూరింగ్లో వచ్చేసి గ్రీన్ మాన్యూరింగ్ లేదా నార్మల్ మాన్యూరింగ్, ఎక్కువ బల్క్ మాన్యూర్స్ని వాడడం, దీన్ని ఏ మాన్యూర్స్ వాడాలన్న దాని గురించి చెప్పడానికి ఈ క్యాంపెయిన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ క్యాంపెయిన్ మెయిన్ థీమ్ ఏంటంటే మన ఇండియాలో ఉన్న ఫర్టిలైజర్ క్రైసిస్ను దృష్టిలో పెట్టుకొని ఈ క్యాంపెయిన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్యాంపెయిన్ వలన ఏమవుతుందంటే మనం కెమికల్ ఫర్టిలైజర్స్ పైన ఆధారపడకుండా, అలాగే వేరే దారుల్లో వేరే వాటిపైన కూడా ఆధారపడి మనం న్యూట్రియంట్ యూజ్ చేసుకోవడం కొరకు దీని యొక్క మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఇది. అయితే మనకు కెమికల్ ఫర్టిలైజర్స్ వచ్చేసి సింథటికల్గా ఫామ్ అయినటివి, మనము ఫ్యాక్టరీస్ నుండి లేదంటే కెమికల్గా క్రియేట్ చేసినటివి, యూరియా కానీ, డిఏపి కానీ, ఎస్ఎస్పి కానీ, వీటిని కెమికల్ ఫర్టిలైజర్స్. ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ను మనం ఎంత తక్కువగా ఇచ్చుకుంటే, సాయిల్కి అప్లై చేసుకుంటే అంత ఎక్కువ సాయిల్ హెల్త్ అనేది పెరుగుతుంది. అలాగే దీంతో పాటు మనము బయో ఫర్టిలైజర్స్, రైజోబియం కానీ, అజిటోబ్యాక్టర్ కానీ, వ్యామ్ కానీ, అజస్పిరిల్లం కానీ, పిఎస్బి కానీ, బయో ఫర్టిలైజర్స్ ఇవి మైక్రో ఆర్గానిజమ్స్ లేదా బ్యాక్టీరియా తోటి తయారు చేయడం జరుగుతుంది, లేదా సివిడి ఎక్స్ట్రాక్షన్ నుండి చేయడం జరుగుతుంది. వీటి వలన ఏమవుతుందంటే న్యూట్రియంట్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఈ న్యూట్రియంట్ ఫిక్స్ చేయడం వలన ఏమవుతుందంటే ప్లాంట్కు న్యూట్రియంట్ అనేది అవైలబుల్ ఫామ్లోకి వస్తుంది. ఈ అవైలబుల్ ఫామ్లోకి వచ్చినప్పుడు మనకు ఇది న్యూట్రియంట్ అనేది తీసుకుంటూ ఉంటుంది. ఇంకోటి మాన్యూరింగ్స్లో వచ్చేసి మనకు ఎఫ్ఐఎం కానీ, లేదా కంపోస్ట్ కానీ, తర్వాతకు వర్మిక్ కంపోస్ట్ కానీ, తర్వాతకు ఈ బోన్ మీల్స్ కానీ, లేదంటే ఆయిల్ కేక్స్ కానీ, వీటిని మాన్యూర్స్ అంటాం. ఈ మాన్యూర్స్ని మనం ఇచ్చుకున్నట్లయితే ఇవి క్రాప్ నుండి వచ్చినవి, లేదంటే యానిమల్ వేస్టేజ్ నుండి వచ్చిన వాటిని మనము ఇచ్చుకున్నట్లయితే మనకు ఇవి స్లోలీ రిలీజింగ్, డికంపోజ్ అయిన మెటీరియల్ కాబట్టి స్లోలీ రిలీజ్ అవుతూ ఉంటాయి న్యూట్రియంట్ సాయిల్లో. ఈ స్లోలీ రిలీజ్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే ప్లాంట్కు అనుగుణం ఉన్నప్పుడు తీసుకుంటుంది. ఇంకోటి వీటిని రిజర్వాయర్ ఆఫ్ న్యూట్రియంట్ అని కూడా అనొచ్చు. మనకు రిజర్వాయర్ ఆఫ్ న్యూట్రియంట్ ఎందుకన్నా అంటామంటే ఇందులో న్యూట్రియంట్ అనేది స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఒకటేసారి కాకుండా, కెమికల్ ఫర్టిలైజర్స్ ఎలాగైతే ఒకటేసారి రిలీజ్ అవుతామో అలా కాకుండా మనకు స్లోగా మెల్లమెల్లగా కొద్దిగా ఈ న్యూట్రియంట్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. అలాగే గ్రీన్ మాన్యూరింగ్లో వచ్చేసి గ్రీన్ క్రాప్ మాన్యూరింగ్స్, అలాగే తర్వాత గ్రీన్ లీఫ్ మాన్యూరింగ్లో వచ్చేసి చెట్ల యొక్క ఆకులను కలెక్ట్ చేసుకొని మన ఫీల్డ్లో వేసుకున్నట్లయితే అవి డీకంపోజ్ అయ్యి మనకు సాయిల్లో న్యూట్రియంట్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇలా ఇంక్రీజ్ చేసినప్పుడు మనకు సాయిల్ మైక్రోబియల్ యాక్టివిటీ కానీ, డీకంపోజింగ్ లేదా తర్వాతకు న్యూట్రియంట్ అవైలబిలిటీ ఫామ్ కూడా ఎక్కువ ఉంటుంది. తర్వాతకు గ్రీన్ మాన్యూరింగ్లో వచ్చేసి జనుముగలు లేదా జీలుగా లేదా దయంచ వీటిని వేసుకున్నట్టయితే ఇవి సాయిల్లో న్యూట్రియంట్ను ఫిక్స్ చేస్తాయి. ఇవి ఎప్పటిదాకా అంటే మనము ఒక క్రాప్ లాగానే గ్రో చేసుకొని ఫ్లవరింగ్ స్టేజ్ కంటే ముందే మనము సాయిల్లో దుక్కి చేసుకున్నట్లయితే మనకు న్యూట్రియంట్
ఈ మొక్క అనేది డీకంపోజ్ అయిపోయి సాయిల్లో న్యూట్రియంట్ మనకు అవైలబిలిటీ ఫామ్లోకి తీసుకొని వస్తుంది. అప్పుడు మనకు ఇలా చేసుకున్న తర్వాత మనం పంట వేసుకోవడం జరుగుతుంది. ఇలా పంట వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే పంటకు మనకు ఎక్కువ న్యూట్రియంట్ అవైలబిలిటీలో ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది, అలాగే సాయిల్ హెల్త్ బాగుంటుంది, ఇంకోటి ఈ దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది. కాబట్టి మనము దీని వలన ఏమవుతుందంటే కెమికల్ ఫర్టిలైజర్స్ పైన ఆధారపడడం జరుగుతుంది. యూరియా పైన కానీ, డిఏపి పైన కానీ, ఎస్ఎస్పి పైన కానీ వీటిపైన తక్కువ మోతాదు ఇచ్చుకోవడం జరుగుతుంది. దీనివల్ల సాయిల్ హెల్త్ పెరుగుతుంది, సాయిల్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, అలాగే మనము పంటలు ఎక్కువ కాలం కూడా పండించుకోవచ్చు. మరింత ఇలాంటి ఇన్ఫర్మేషన్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.